హాయ్ అండి, ఈరోజు నేను గోబీ పరాటా చేసి చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. హీట్ అయింది. ఆనియన్ వేస్తున్నాను. దీనిపైన ఇప్పుడు గోబీ తురుము వేసుకోవాలి. మనం గోబీ శుభ్రం క్లీన్ చేసి పెట్టుకుని తురుముకున్నాను నేను. ఇదంతా కొంచెం ఇలా వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కలుపుకొని ఇప్పుడు ఇదిలా మగ్గుతూ ఉంటుంది. మూత పెడతాను. మనం పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా, సాల్ట్, స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి అంతలా కలుపుకున్నాం. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేద్దాం. పై పిండి అంతా ఇలా కలుపుకోవాలి, ఇలా స్మూత్గాని. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు మూత తీద్దాం. చూడండి, అంత ఇలా మంచిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేయాలి. ఒక స్పూన్ కారం పొడి, స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, సోంపు, స్పూన్ ఆమ్చూర్, కొద్దిగా కసూరి మేతి కొంచెం చేతితో ఇలా నలుపుకుని వేసుకోవాలి. చాట్ మసాలా అన్నీ వేసి కలుపుకోవాలి ఇందులోని. ఇదంతా ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని బాల్ బాల్ కింద చేసుకోవాలి పరాటాలో పెట్టుకోనికి. ఇదంతా ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పిండి చూద్దాం. చూడండి, పిండి మంచిగా స్మూత్గా అయింది కదా. ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి. ఇలాగా పరాటా చేసుకుందాం. పరాటా సీట్ మీద చేస్తాను నేను. ఇప్పుడు పిండి కూడా ఇలా చేసుకోవాలి. కొంచెం బాల్స్ కింద చేసి పక్కన పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇంకా పిండి తీసుకుని చేతికి ఆయిల్ వేసుకుని ఇలా అనుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. బొట్టన వెళ్తే ఇలా నొక్కుతా ఉంటే కిందకి వెళ్తుంది మంచిగాని. చూడండి, మొత్తం అని ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పరాటా చేసుకోవాలి. పిండిలో ఇలాగ అద్దుకోవాలి, పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం అంతా ఇలా చేసుకోవాలి. పరాటా అంత ఇలా వస్తుంది. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేస్తాను ఇప్పుడు. మళ్ళీ తిరిగేసుకుందాం. ఇంకో పరాటా చేసుకోవచ్చు. ఫ్లేమ్లో పెట్టే కాల్చాలి. ఆయిల్లో పెడితే మాడిపోద్ది పరాటా అంతానే. కాలిన కదా కొంచెం బటర్ రుద్దుకోవాలి దీనికి రెండు వైపులని. బటర్ వేసుకుంటేనే బాగుంటుంది పరాటా. అన్నిటికి కూడా ఇలా బటర్ వేసుకోవాలి. ఈ పరాటాకి గోబీ సన్నగా తరుక్కుంటే చూడండి, స్టఫింగ్ ఎక్కడ బయటకు రాకుండా వస్తుంది మంచిగానే. మొత్తం అన్నీ అయిపోయినాయి. స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా తీసేస్తున్నాను. చూడండి, మొత్తం గోబీ పరాటా ఇలా రెడీ అయిపోయింది.
ఇప్పుడు పక్కన పెరుగు పెట్టాను కదా, ఇందులో కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. గట్టి పెరుగుతోనే తినాలి ఇది. చాట్ మసాలా వేసుకొని చాలా బాగుంటుంది. పరాటా వస్తుందో పరాటా అంతా మంచిగానే ఇలాగా. గోబీ పరాటా రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి.